ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణంలో దుకాణాల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. టెండర్ కాలపరిమితి ముగిసిన దుకాణాలను ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ అధికార యంత్రాంగం మైక్ ద్వారా ప్రచారం చేపట్టడంతో ఉత్కంఠత నెలకొంది. ఆర్టీసీ ప్రాంగణంలోని 10 దుకాణాలకు ఏడాది కిందటనే కాలపరిమితి ముగిసినట్లు అధికారులు స్పష్టం చేశారు. కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో దాదాపు 10 లక్షలకు పైగా బకాయిలున్నట్లు పేర్కొన్నారు. పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో కూల్చివేసేందుకు ప్రయత్నించడంతో వ్యాపార నిర్వాహకులు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా ఖాళీ చేస్తే రోడ్డున పడతామంటూ వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగడం, అధికారులు తమ సిబ్బందితో సామాగ్రిని తొలగించడంతో పాటు యంత్రాలతో నిర్మాణాలను కూల్చివేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఈ తతంగం కొనసాగింది. ఎవరన్నా ప్రొవోకేట్ చేస్తే మాత్రమే ప్రొవోకేట్ అవ్వదు. ఏదున్నా మా డైరెక్షన్స్ మీద మాత్రమే మీరందరూ పనిచేయాలి. ఆల్రెడీ టెండర్లో అలాట్ అయిన వాళ్ళు అఫీషియల్గా లీగల్గా అలాట్ అయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారు. మీరు లోకల్ కాదు, పెట్టుకోవడానికి కాదు. చాలా అతను ఉండి నాకు టైం పబ్లిక్ పబ్లిక్ కార్పొరేషన్ అంటే పబ్లిక్ ఒక ప్రైవేట్ వ్యక్తి సంబంధించిన లైసెన్స్ ఫీ అన్న వేకెట్ చేయమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ 10 సార్లు సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు స్టాఫ్ వేకెట్ చేయకుండా మరియు ఆర్టీసీకి రెంట్ పే చేయకుండా ఉండడం వల్ల